హాయ్, ఆంధ్రాలో ఉన్నారు బాగున్నారా? బాగా ఉండాలి. కాకరకాయ కర్రీ చేద్దాము. నేను వచ్చే నూనె పెట్టేశాను, శనగపప్పు మినపప్పు ఆవాలు మెంతులు కూడా వేసాను, కలిపింది కరివేపాకు వేసాను. నేను వచ్చే అబ్బబ్బబ్బ పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేసాను. పొగ వచ్చేస్తుంది, చెప్తే ఫోన్ పట్టుకుని ఉంటాను కదా, ఆ వేడి పొగ కడుతుంది. జస్ట్ నేను కాకరకాయలు పైట ఏమి తీయలేదు, లోపల గింజలు తీసాను. పసుపు ఉప్పు వేసేసి పక్కన పెట్టాను. ఒక సైజు పెద్ద సైజు టమాటా తీసుకున్నా. కాకరకాయ ముక్కలు కడిగేద్దాం, శుభ్రం కడిగేద్దాము. కడిగి పక్కన పెట్టుకున్న టమాటా కాకరకాయ ముక్కలు కూరలోకి వేద్దాము. ఇలా మగ్గినాయి కదా, ఎక్కువసేపు మగ్గక్కర్లేదు. ఉల్లిపాయలు టమాటాలు వేస్తాము, కాకరకాయ ముక్కలు వేసి మగ్గబెట్టేద్దాము. నేనైతే కొంచెం ఉప్పు వేస్తున్నాను, ఎందుకంటే ఉప్పు నానబెట్టేసాను కదా కాకరకాయలు, పసుపు ఉప్పు వేసి నానబెట్టాను కాబట్టి ఉప్పు లాక్కుంటుంది కాకరకాయ ముక్కలు, అందుకే తక్కువ వేసాను. లైట్గా పసుపు వేసాను. దీన్ని క్లోజ్ చేసేద్దాం, మూత పెట్టేద్దాం. చూసారా ఎంత బాగా మగ్గుతుందో. ఇలా ఎప్పుడైనా కాకరకాయ నూనెలో మగ్గిందనుకో టేస్ట్ భలే ఉంటుంది. చేదు కూడా చాలా తక్కువ ఉంటుంది. చాలామంది చేదు ఉంటుందని కాకరకాయ తినరు. టమాటా ముక్కలు వేసాను, మగ్గుతుంది. మగ్గాక చూపిస్తామండి. టమాటా ముక్కలు వేసాం కదా, మగ్గాక దీంట్లో ఏమేమి వేయాలో వేసి చూపించి మనం చేస్తే కూర మాత్రం వేరే లెవెల్ సూపర్. నేనైతే నిమ్మ సైజు అంత నిమ్మకాయ చింతపండు నానబెట్టేసుకుని ఇలా గుజ్జు తీసేసుకుంటున్నా. కారం నా ఉద్యమని చేస్తున్నాను, నేను అంత కారం తింటాను అంతే అనుకున్నాను. మీకు తెలుసు కదా, నేను కారం ప్యాకెట్ ఎక్కువ వాడతాను. ఇందులో తీసుకుని పెట్టుకున్న చింతపండు పులిసి వేస్తున్నాను. ఎందుకు ఎంత వేస్తున్నాను అంటే వాటర్ వెళ్ళదు కదా, అంతా కలిపి దీంతోనే మగ్గిపోతుంది. వాటర్ వెళ్ళదు కదా, అంతా దీంతోనే మగ్గిపోతుందని చింతపండు పులిసి వేసేసాను ఇందులో. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చూద్దాము, లైట్గా చేదు ఉందంటే పర్లేదు, ఎక్కువ చేదు ఉందంటే లైట్గా చిన్న బెల్లం మొక్కేద్దాము. మొదలుపెట్టేద్దాం. మరి మన కూర రెడీ అయిపోయింది. ఇలాగే ఉండాలి, గ్రేవ్గా బాగుంటుంది, చిక్కపడిపోతుంది కొద్దు. కాకరకాయ కర్రీ చేదొత్తే లేదు, బెల్లం కూడా వేయలేదు నేను, చేదొత్తే లేదు, సరిపోయింది. ఈ పులుపుకి సరిపోయింది, బాగుంటుంది, చాలా బాగుంటుంది. రాగి సంగటిలోకి, రైస్లోకి, దోశలు, రొట్టి, చపాతీ, రొటీలో కూడా బాగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? చాలా అంటే చాలా బాగుంటుంది కాకరకాయ కర్రీ. నేను వచ్చి జొన్న రైస్ చేస్తున్నాను, నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఓకే, చాలా సూపర్గా ఉంటుంది, వేరే లెవెల్ టేస్ట్ అదిరిపోయింది. కాకరకాయ కూర అంటే చేదన్నది రాలేదు, రాదు కూడా.